అట్లనే ఇంకొక మేమేదైతే గత ప్రభుత్వ హయాంలో దళితుల కోసం దళిత బంధు తీసుకొచ్చినాం, అట్లనే బీసీల కోసం బీసీ బంధు తీసుకొచ్చినాం, అట్లనే గొర్రెల పెంపకదారుల గొర్రెలు ఇచ్చినాం, ఇట్లా పేదవారి గృహలక్ష్మి ఇచ్చినాం, ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు. అట్లా ఇక అనేక పేదల కోసం మేము మంజూరు చేసినటువంటి పథకాల్ని మొత్తం రద్దు చేసారు. మీ నెలలో మీరు చేసిందేం లేదు, కొత్తగా ఒక్కటి ఇచ్చింది లేదు. మేము ఇచ్చినవి రద్దు చేయడం, పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ప్రజల డబ్బును వృధా చేయడం, ప్రజల్ని అనవసరంగా రోడ్ల మీదకి తేవడం, ఇవి తప్ప ఇంకోటి మీరు చేయలేదు. అట్లనే ఇంకోటి రద్దు చేస్తారట, కొత్త జిల్లాల ఏర్పాటును కూడా రద్దు చేస్తారట. కొత్త జిల్లాలు కూడా అవసరం లేదు అని ఒక ముఖ్యమంత్రి ఒక టీవీ ఛానల్ దగ్గర ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత మెయిన్ పాలసీ మ్యాటర్ అది, ఇంత ముఖ్యమైన విషయం అది. ఒక టీవీ ఛానల్లో టీవీ డిబేట్లో పోయి మాట్లాడే మాటన ఒకసారి ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పరిపాలన వికేంద్రీకరణ కోసం ప్రజల ముందుకే ప్రభుత్వం పోవాలి, పనులు జరగాలి, చిన్న జిల్లాలుంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేయొచ్చు, కలెక్టర్లు బాగా పనిచేయడానికి వీలుంటుందని చెప్పి వారు 33 జిల్లాలు ఏర్పాటు చేసినారు. 33 జిల్లాలు ఏర్పాటు కాలే, ఆ 33 జిల్లాలతో పాటు ఇవాళ రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటైనాయి, మండలాలు కొత్తగా ఏర్పాటైనాయి, గ్రామాలు కొత్తగా ఏర్పాటైనాయి. ప్రజల ముందటికే పరిపాలన పోయింది. ఇవాళ ప్రపంచమంతా మొత్తం కూడా వికేంద్రీకరణ జరగాలని అంటది, డీసెంట్రలైజేషన్ జరగాలని అంటది మొత్తం ప్రపంచవ్యాప్తంగా. కానీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ తన ఫిడలిస్ట్ భావాల్ని బయటపెట్టి ఆ వికేంద్రీకరణను మళ్ళీ మొత్తంకే ఇవాళ జిల్లాల్ని నేను తక్కువ చేస్తానన్నమాట మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తూ ఉన్నా, కాన్స్టిట్యూషన్లో కూడా రాజ్యాంగంలో కూడా పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ఉంటుంది తప్పిస్తే వద్దు అని ఉండదు. కాంగ్రెస్ పార్టీ వారు మొదటి నుంచి కూడా పంచాయరాజ్ వ్యవస్థ ఇచ్చినారు, పరిపాలన వికేంద్రీకరణ. అంతేందుకు మొన్న రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్ గారు ఎలక్షన్ల మొదలే కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. మరి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చేస్తారు. మరి ఈయనేమో ఇవాళ కేసీఆర్ గారు ఏది చేస్తే అది రద్దు చేయడమే ఆయన పని, అదే మెయిన్గా పెట్టుకున్నాడు తప్పిస్తే వేరే లేదు. ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినారు, ప్రజాభిప్రాయ సేకరణ జరిపినారు, మరి వాళ్ళన్నీ కూడా జరిగినాయి. కొత్త జిల్లాలు ఏర్పడితే ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఒక ఎకనామిక్ గ్రోత్ సెంటర్గా మారినాయి, ఆ రెవెన్యూ డివిజన్ ఒక ఎకనామిక్ గ్రోత్ సెంటర్గా మారినాయి ఆల్రెడీ. ఇవాళ మొత్తం సెటిల్ అయినాయి జిల్లా హెడ్ క్వార్టర్లు అన్నీ కూడా, జిల్లాలు కూడా సెటిల్ అయినాయి, జిల్లా హెడ్ క్వార్టర్లు సెటిల్ అయినాయి. ఈ సందర్భంలో ఇవాళ తేనె దుట్టను కదిలించినట్టు కేవలం కేసీఆర్ గారి మీద ఒక అక్కసుతో కేసీఆర్ ఏది చేస్తే అది రద్దు చేయాలి అని ఒక మెయిన్ పాలసీ ఒకటి పెట్టుకొని ఆయన పరిపాలన చేస్తున్నట్టే కనిపిస్తా ఉన్నది. నేను నెల రోజులుగా మరి ఇవాళ ఒక జిల్లా ఏర్పడితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చే డబ్బులు జిల్లా నంబర్ వైజ్గా వస్తాయి. ప్రతి జిల్లా నవోదయ కళాశాల కావచ్చు, సెంట్రల్ స్కీమ్స్ కావచ్చు, జిల్లాల వారీగా వాళ్ళు ఇస్తారు. అట్లా కూడా మనకు ఎక్కువ డబ్బులు వస్తాయి. అనేక రకాలుగా ఆలోచించే ముఖ్యమంత్రి గారు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినారు. ఇంకో ముఖ్య విషయం, ఈ కొత్త జిల్లాలు ఇవాళ జోనల్ వ్యవస్థ వచ్చింది మనకి. సపోజ్ జిల్లాల పునర్విభజన మళ్ళీ మీరు మార్చాలనుకుంటే ఈ జోనల్ వ్యవస్థను కూడా మార్చాల్సి వస్తుంది. రేపు పొద్దున పబ్లిక్ కమిషన్లో ఉద్యోగాలు రావాలంటే ఈ జోనల్ వ్యవస్థ మార్చిన దాకా ఉద్యోగాలు ఇవ్వడానికి వీల్లేదు. అంటే అప్పటిదాకా మళ్ళీ నిరుద్యోగ యువకులు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇట్లా ఎన్నో కాంప్లికేషన్స్. అంటే పూర్తి అవగాహన రాహిత్యం, అంటే మీకు ఏమీ అవగాహన లేదు, సబ్జెక్టుగా నాలెడ్జ్ లేదు, ఏది పడుతుంది నెల రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అన్ని కూడా రద్దు చేసుకుంటా పోవడమే ఒకటే పనిగా పెట్టుకొని ముందుకు పోతా ఉన్నారు మీరు. ఈ నెల రోజుల్లో అంతకు తప్పించి మీరు చేసిందే లేదు. ఈ నెల రోజుల కాలంలో మీరు చేసింది రద్దులు, వాగ్దానాలు, వాయిదాలు తప్పిస్తే ఈ నెల రోజుల్లో మీరేం చేయలేదు. ఇంకా కొద్దిగా యాడ్ చేయాలనుకుంటే ఢిల్లీ పర్యటనలు కూడా కొన్ని యాడ్ అయినాయి. ఈ నెల రోజుల్లో ఇంతకు తప్పించి రద్దులు, వాగ్దానాలు, వాయిదాలు, ఢిల్లీ పర్యటనలు ఇది తప్పిస్తే మీరు ఏం చేయలేదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను చెప్తా ఉన్నా.